అరే సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళ రొమ్ముకి పన్నేసింది సనాతన ధర్మం ఎలా అవుతుంది? ఆడవాళ్ళు దొడ్లో స్నానం చేస్తుంటే గాజులు బయటకిన పడితే బజార్కి ఈడ్చుకొచ్చి డబ్బులు వేసింది సనాతన ధర్మం ఎట్లా అవుద్ది? అందరూ ఒక చోట నీళ్లు తాగలేనప్పుడు అది సనాతన ధర్మం ఎలా అయింది? ఒకడేదో శూద్రుడు బ్రాహ్మణుడికి ఎదురొస్తే ఎదురు రాకూడదని చెప్పి వాడికి శిక్ష వేసినప్పుడు అది సనాతన ధర్మం ఎట్లా అయింది? ఆడది తన భర్త చనిపోతే సతీ సహగమనం అనే పేరుతో తాత చితి మీద పడుకోబెట్టి తగలబెట్టేసింది సనాతన ధర్మం ఎట్లా అవుద్ది? ముడ్డికి చీపురు, మూతి కింద ముంత కట్టి నీ ఉమ్ము దాంట్లో వేసుకో, నువ్వు నడిచిన దాని బాటలో ఖాళీ బాటలో నీ అడుగులు పడకూడదు అనేది సనాతన ధర్మం ఎలా అయింది? మీరు చదువుకోకూడదు, చదువుకుంటే నువ్వు నాలుగులు కోసేస్తాం, మంత్రాలు వినకూడదు, శ్లోకాలు వినకూడదు, వింటే మీ చెవుల్లో సీసం పోస్తాం అన్నది సనాతన ధర్మం ఎట్లయింది? అరే వరాహ బిడ్డలారా, సునకదేవర కుమారులారా, కోతి పుత్రులారా, అశుద్ధ భక్షకులారా,